నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ అభివృద్ధి కోసం మత్స రామలింగారెడ్డి కృషి అభినందనీయం. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు అమృత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ కు 25,41,00,000తో అభివృద్ధి పనులు. మొగుళ్లపల్లి మండలం భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులతో సమావేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు. ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వాలని మహిళలు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయింపు. క్రికెట్ అభివృద్ధి కోసం మత్స రామలింగారెడ్డి కృషి అభినందనీయం. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు నిత్యం పని ఒత్తిడిలో ఉంటే జర్నలిస్టులకు ఇలాంటి టోర్నమెంట్ కాస్త ఆట విడుపుగా ఉంటుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ టోర్నమెంట్ కి రావడం, అందులోనూ అనంతపురం వేదికగా కావడం ఎంతో హర్షణీయమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు అన్నారు. అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సాయి రాష్ట్ర జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అనంతరం నగరానికి రావడం అభినందనీయమన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసం మత్స రామలింగారెడ్డి చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం తాను ఎంపిక ఉన్నప్పుడు మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం మత్స రామలింగారెడ్డి ఢిల్లీకి వచ్చి అక్కడున్న పెద్దలతో మాట్లాడడం, అలాగే క్రికెట్ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి గురించి కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఆయన పిచ్ వద్దకు వెళ్లి బ్యాటింగ్ చేసి జర్నలిస్టులకు ఉత్సాహం నింపారు. అనంతరం ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో మాజీ మంత్రికి చిరు సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో అనంతపురం, చిత్తూరు, కడప, బద్వేల్, రాజంపేట, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. మాట్లాడిన తర్వాత మన వర్గాన్ని మనం చేసుకుంటున్న సన్మానం ఇది. జనంలో సత్యసాయి మహనీయుడి పేరుతో రాష్ట్ర స్థాయిలో పాత్రికేయ మిత్రులందరి క్రీడా పాటవాన్ని ప్రతిభను చాటుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఆనందించదగ్గ కార్యక్రమం. ఎందుకంటే ఇంతమంది పాత్రికేయులంతా ఒక చోట చేరి వివిధ జిల్లాల్లో ఉండే పరిస్థితులను, రాజకీయాలను, సామాజిక పరిస్థితులను చర్చించుకుంటూ, అట్లాగే ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, ఒకరినొకరు తెలుసుకుంటూ ఈ 4 రోజుల పాటు అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే అవకాశం మత్స రామలింగారెడ్డి మీకు అందరికీ కూడా కల్పించాడు. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి మహిళా క్రికెట్ టోర్నమెంట్ పేరుతో చాలా చిన్న స్థాయి నుంచినే క్రికెట్ పోటీలను ప్రారంభం చేశారు. మేమందరం కూడా అప్పుడు అనేవాళ్ళం, మహిళల క్రికెట్ అంటే చాలా తక్కువ మంది క్రీడాకారులు ఉంటారు, మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు, నీకు ఎంత సమయం దీనివల్ల వృధా అవుతుంది అంటే, లేదు ఎట్లాగైనా సరే నేను ఈ క్రికెట్ను అనంతపురం జిల్లాలో బాగా విస్తృతంగా ప్రచారం చేయాలా, అందరికీ ఆసక్తి పెంచాలని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ రకంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు మహిళా క్రికెట్ దానికోసమని ఢిల్లీకి కూడా వచ్చాడు. అప్పుడు రాణా అని ఆమె ఎంపీగా ఉండేది. మహిళా క్రికెట్ కి సంబంధించి ఆమె దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ గా ఉండేది. ఆమెను కూడా కలిసాము. అట్లా అంటే ఏదో ఒక తపన మనిషిలో 10 మందికి సహాయం చేయాలా, 10 మందిని ఈ క్రీడల్లో ప్రోత్సహించాలా, వాళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనే తపనతో ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక పరంగా అట్లాగే ఇతరత్ర అనేక రకాల సమస్యలు ఎదురైన ముక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న మత్స రామలింగారెడ్డి సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని, ఆయన
కడుపున ఇంకో క్రికెటర్ కూడా పుట్టినట్టున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన క్రికెట్ చేసిన సేవలకు ఆ అబ్బాయి ప్రతిభ ఒక గిఫ్ట్ గా రామలింగారెడ్డికి వచ్చినట్టుంది. ఇట్లాంటి ఒక మంచి వాతావరణం మీరు ఇది అనంతపురమేనా అనే అనుకునేటట్లుగా ఇంత గొప్ప స్టేడియంని ప్రణాళికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ స్టేషన్ పథకం కింద 25,41,00,000తో వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ పనులను ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను మరింత ఆధునీకరించనున్నారు. కాకతీయుల కోటలో మనకు దర్శనమిచ్చే ఎలిఫెంట్ గ్రానైట్లను ఉపయోగించి చెక్కని ఏనుగుల గుర్తులను వరంగల్ రైల్వే స్టేషన్ ముందుగా భాగం నుంచి ఎలివేషన్ వచ్చేలా నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా 554, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లు ఆధునీకరించనున్నారు. ఇందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉండడం వరంగల్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. గతంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో 4 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్లు, బ్రిడ్జ్లు ఉండగా ప్రయాణికులు రద్దీకి అవి సరిపోవడం లేనందున అమృత్ స్టేషన్ పథకం కింద 12 కిలోమీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా 3 ప్లాట్ఫామ్లలో 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులు అమర్చనున్నారు. స్టేషన్ లో ఫ్లోరింగ్లు పనులు కూడా తీర్చిదిద్దనున్నారు. వర్షాకాలం సమయంలో వరద నీరు నిల్వ ఉండకుండా వెళ్లేందుకు డ్రైనేజ్ నిర్మించనున్నారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా కొత్త వాటర్ బ్యాంకులను నిర్మించనున్నారు. ఇలా అంతర్జాతీయ ప్రణాళికలతో వరంగల్ రైల్వే స్టేషన్ మరింత ఆధునీకరించనున్నారు. నమస్కారం. ఈరోజు అమృత్ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పలు ప్రాంతాలలో ఆధునీకరణ చేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన వరంగల్లో జరగడం చాలా సంతోషం. మీరు చూసిండ్రు గతంలో మన రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, మరి ఈ తక్కువ టైంలో దాదాపు 8-9 సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వరంగల్ అంటే ఒక చరిత్ర గల మన స్టేషన్. మరి కాబట్టి ఇంత మంచిగా మీరు చూడండి, మెయిన్ ఎంట్రన్స్ పోతే రూపురేఖలే మొత్తం చేంజ్ అయిపోయింది. దీనికి ముఖ్యంగా గౌరవనీయులు మోడీ గారి సహాయము, అదే కాక మరి కేంద్రంలో ఒప్పించడం కోసం కూడా రాష్ట్రం నుండి కూడా మంత్రివర్యులను తీసుకొని కేంద్రంలో ఒప్పించి మరి అభివృద్ధి కార్యక్రమాలు మామూలుగా కాదు. దాదాపు ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు ఆర్ఓబీలే గాని ఆర్యూబీ గాని దాదాపు ఈ రోజు 3 ప్రారంభం అవుతున్నాయి. మరి ఇది ఒకటి, మరి కాజీపేటలో ఒకటి, ఉనికిచెర్ల ఒకటి, మరి ఈ 3 ఏ ప్రాంతాలలో కూడా ఈ రోజు ప్రారంభం అవుతున్నాయి. మరి ఈ రోజు వరంగల్ కు ఎప్పుడైనా గానీ ఏ కార్యక్రమం అయినా ఎక్కువ కాజీపేటలో జరుగుతాయి. కానీ మన వరంగల్ కి ఈ రోజు రావాలనే దాదాపు అందరం వరంగల్ కు సంబంధించిన వాళ్ళం కూడా రావడం జరిగింది. చాలా గొప్పగా 2 ట్రాకులు 3 ట్రాకులు ఉండే ఈరోజు 4వ ట్రాకు స్టేషన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. దాంట్లో కేంద్రం సహకరించడం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఇదొక్కటే కాదు, నేను 2 టర్ములు అంటే ఎంపీగా చేసిన కాలం నుండి దాదాపు 3,260 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కేంద్రంలో వారిని నొప్పించి దాదాపు అమృత్ స్కీమే గాని, హృదయ్ స్కీమే గాని, మరి లేకుంటే రూర్బన్ స్కీమే గాని, మరి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలున్న మన గౌరవ బండి సంజయ్ కంటే కూడా మన వరంగల్ ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడంలో మనం ముందున్నాం. ఎందుకంటే ఇన్ని 1000 కోట్లు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి గాని లేకుంటే బండి సంజయ్ కూడా తీసుకురాలేరు. మరి ఇన్ని నిధులు కేంద్రం నుంచి మన వరంగల్ కు ఇవ్వడం చాలా సంతోషం. మరి ఏదైనా అభివృద్ధి చేసిన దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి దాన్ని రాష్ట్రం నుంచి కూడా ముఖ్య నాయకులే గాని, ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే గాని మరి కేంద్ర సహాయం కూడా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలే గాని, ఇన్ని డెవలప్మెంట్లే గాని చేయడంలో మరి ముందుంది. కాబట్టి మరి ఇక ముందైనా ఏదైనా రైల్వేకి సంబంధించిందే కానీ ఇంతకుముందు మా సారన్న కూడా చెప్పడం జరిగింది. ఈ సౌత్ ఇండియాలో ఒక పెద్దది కాజీపేట్ జంక్షన్ మనది. ఎక్కువ ఇక్కడ నుండి సున్నము లేకుంటే
బొగ్గు కానీ ఇవన్నీ సిమెంట్ కానీ అభివృద్ధిలో చాలా మరి ఈ ప్రాంతం నుండే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది రైల్వేకు. మరి ఇవన్నీ కూడా రావడం మరి కార్యక్రమానికి ముఖ్యంగా మన డిప్యూటీ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు రావడం మరి చాలా సంతోషం. అదేవిధంగా బసవరాజ్ సారాయ్ గారు, అక్క గుండు సుధారాణి గారు, మన జిఆర్ఎంఓ రాజీవ్ గారు, మరి నిజంగా మా జిల్లా ప్రముఖ నాయకులంతా మరి రావడం ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీలే గాని కార్పొరేటర్లే గాని వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు చేయొద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు హితవు చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ సూక్ష్మ నంది బంగారు గంటలు మాయమైనట్టు బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలు చేశారని, రాతి ధ్వజస్తంభం వద్ద సూక్ష్మ నందికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బంగారు కవచం చేయించారని, ఈ సందర్భంగా పాత ఇత్తడి గంటలు తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏంటంటే, 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కేవలం దేవాలయానికి సంబంధించిన అంశాల మీదే ప్రత్యేకంగా ఊరందూరులో ఏర్పాటు చేశారు. నిన్న కొంత మాఘ పౌర్ణమి కాబట్టి ఆ యొక్క ఏటి ఉత్సవంలో బిజీగా ఉన్న కారణంగా నిన్న మాట్లాడలేకపోయినాం. ఈరోజు తెలియజేస్తున్నాం వాటి వివరాలన్నింటినీ కూడా. ఈ మీడియా ముఖంగా ఆయన తెలియజేసిన ప్రతి అంశానికి కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి, శ్రీకాళహస్తిలో దేవస్థానంలో ఏర్పాటైండే ఏకశిలా ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం మీద సూక్ష్మ నంది ఉంటుంది. సూక్ష్మ నందిని దర్శనం చేసుకుంటే మనకేంటంటే పునర్దర్శన ప్రాప్తి కోసం సూక్ష్మ నందిని మనం దర్శిస్తే తిరిగి మళ్ళా పునర్దర్శన ప్రాప్తి కలుగుతుంది అనేది నానుడి. అయితే ఆ నందీశ్వరుడు పైనుండే నందీశ్వరుడు సూక్ష్మ నందీశ్వరుడు కాబట్టి అందరికీ విజువల్గా కనపడడం లేదనే ఉద్దేశంతో మా యొక్క గౌరవ శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు. ఆ కవచం అక్కడ నిలబడాలంటే దానికి ప్లాట్ఫారంగా కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ నందికి ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు. ఆ హడావిడి శివరాత్రి బ్రహ్మోత్సవాల ముందు ఏర్పాటు చేసిన ఆ నంది కవచము గోల్డ్ షేడింగ్ పోయినందువల్ల తిరిగి దాన్ని మళ్ళా తొలగించి బంగారు పోత ఏర్పాటు చేసినారు. దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా దానికి తన సొంత ఖర్చు ఏర్పాటు చేసినాడు. అక్కడ నందీశ్వరుడికి కవచము, నందీశ్వరుడికి పీఠము, ఆ 2 గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేస్తే అక్కడ పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి. అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి 100 కోట్లకి అమ్ముకునేసినారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు. సుధీర్ రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంట అయినా కూడా 100-200 రూపాయలనే గంట వస్తుంది. ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి. అవి 1000 కోట్లు పోయేది, 100 కోట్లు పోయేది, కోట్ల రూపాయలు పోయేది, లక్షల రూపాయలు పోయేది కాదు. అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినిందంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు. ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానం మీద మొగుళ్లపల్లి మండల భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులతో పరకాలలోనే
స్వగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో కృషి చేయాలని కార్యకర్తలు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీపీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ చైర్మన్ సొసైటీ చైర్మన్ మాజీ సర్పంచ్లు గ్రామ శాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నుంచి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు వస్తారు. ఆ రోజు చాలా క్లారిటికల్గా చెప్పడం జరుగుతుంది. మరి మీరు వాళ్ళు చెప్పినాక కూడా మనం కన్ఫ్యూజ్ అవడంలో అర్థం లేదు. వాళ్ళు క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. నేనే ముసలోని కాదు, లేదా నడవ శక్తి లేని కాదు, శక్తి ఉన్నది. మీరు ఖచ్చితంగా జీవితం ఉన్నంత వరకు ప్రజా జీవితంలో ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల యొక్క మంచి చూడడానికి పనిచేస్తాం. కాబట్టి ఎవరు కూడా దీని మీద అనుమానం అవసరం లేదు. ఖచ్చితంగా కలిసికట్టుకు ముందుకు పోదాం. ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. స్థానికంగా నేను అందరం కూడా పనిచేసినామనేటువంటి భావనతోటే మనకు ఓటమి ఉండదు, ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఒక విశ్వాసంతో ముందుకు పోయినాం. ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకతను మనం పసిగట్టడంలో విఫలం చెందినాం. ఎందుకంటే మామూలు వ్యతిరేకత ఉంటే అంతా ఉండదు. చాలా ఉమ్మనంగా ప్రజలు కూడా చాలా మనతో ఉన్నట్టుగానే, ఎక్కడ వ్యతిరేకత లేనట్టుగానే చూపెడుతూనే ఓట్ల రూపంలో చూపెట్టడం జరిగింది. ఏది ఏమైనా మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఒక గుణపాఠంగా తీసుకున్నాం. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంటుకి ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత జెడ్పీటీసీ ఉంటాయి, ఎంపీపీ ఉంటుంది, సర్పంచులు ఉంటారు, పిఎస్సిఎస్ చైర్మన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవి మీరు అన్నీ కావాల్సిన ఎన్నికలు. మీలో వాళ్ళు ఎంపీపీ అవుతారు, మీలో వాళ్ళు జెడ్పీటీసీ అవుతారు, మీలో వాళ్ళు పిఎస్సిఎస్ చైర్మన్ అవుతారు, వీళ్ళలో సర్పంచ్ అవుతారు, ఉప సర్పంచ్ అవుతారు, వాళ్ళు వార్డు సభ్యులు అవుతారు. కాబట్టి మనందరం కూడా వ్యవసాయం చేస్తున్నాం. ఒక పూట కాలం పోయిందనో లేకపోతే వరి మూలిగిందనో గొడవలు కిందే కదా, మళ్ళా ఒక పంట పోతే మరొక పంట పెడతాం. కాబట్టి ఈ ఎలక్షన్లు ఓడిపోయిందని నిరాశ పడకుండా జరగబోయేటువంటి ఎన్నికలకు సమాయత్తం కావడం కొరకే ఈ సమావేశం పెట్టడం జరిగింది. మరి మీ యొక్క పట్టుదల, మీకు ఉండేటువంటి కమిట్మెంట్ను ఈరోజు గ్రామాలలో చూపెట్టాలి. ఎప్పుడైనా మంది ఎక్కువైనప్పుడు సలహాలు ఎక్కువైంది. నేను గెలిచినప్పుడు 2 సార్లు గెలిచినప్పుడు నా వెంబడి ఇంతమంది లేరు, జనం నాయకులు లేరు. 2 సార్లు జనం నాయకులు ఉన్నారు, 2 సార్లు ఓడిపోయారు. 2014లో నా వెంబడి ఫుల్ లీడర్ సర్పంచులు. నిరుపేద మహిళలు ఎన్నిసార్లు వేడుకున్న అధికారులు ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వడం లేదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే మహిళలు కాళ్ళరికేలా తిరుగుతున్న కలెక్టర్ మరియు అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చంద్రగిరి రాములు వారి గుడి ప్రక్కన సుజాత అనే దళిత మహిళ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటే గుడి ప్రక్కన దళితులు ఇల్లు ఉండరాదని చంద్రగిరిలోని కొందరు పెత్తందారుల మాటలకు తలొగ్గి ఆగ మేఘాల మీద తహసీల్దార్ శిరీష దళిత మహిళ ఇల్లు రాత్రికి రాత్రే కూల్చివేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ స్పందించి పేదలకు ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని పేద దళిత మహిళ సుజాత ఇల్లు కూల్చివేసిన తహసీల్దారు శిరీషపై చర్యలు తీసుకుని సుజాతకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో ఎమ్మెల్యే ఇండ్లు ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐపోవా జిల్లా కన్వీనర్ బి సుజాత, ఏఐసిసిటియు సిటీ కన్వీనర్ బి బాబు నాయక్, నాయకులు వెంకటరమణ నాయక్, రామయ్య, రమణ, నందయ్య, భాష, మహిళా సంఘం నాయకులు లక్షల మలార్, రేవతి, భాషణ, హిమగిరి, నందిని తదితరులు పాల్గొన్నారు. సిపిఎం లైబ్రేషన్ పార్టీ ద్వారా చంద్రగిరి మండలం, తిరుపతి రూరల్ అర్బన్ మండలం కలిసి నిరుపేదలు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి బాడిగిళ్లలో బాడుగులు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయా, మేము నివసించడానికి 2 ఇంట్లు జాగా అడిగినా మేము మిద్దులు మేడలు అడగడం లేదు. అయా, మీరు ఇంటి స్థలాలు ఇచ్చారనేసి పెద్ద హత్యరాలతో పేపర్లో రోజు వస్తున్నది. అయితే మీరు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు
రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి 5-10 చొప్పున ఇస్తున్నారే తప్ప పేద బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు ఒక ఇల్లు లేక ఒక ఇంట్లో 4 కుటుంబాలు జీవిస్తున్నారు. అయ్యా ఇప్పటికే కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, అయినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇదే లాస్ట్ సారి. ఇంకొకసారి వచ్చి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఈ పేదలకు పంచి పెడతామని కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ ద్వారా మేము ఖండిస్తున్నాం. అయ్యా మేము ఉండవాళ్ళం కాదు, నిరుపేదలము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాలిని జీతాలతో ఆకాశాన్ని అంటున్నాయి ధరలు. గ్యాస్ ధర 1100, నిత్యావసరాలు కందిపప్పు 100 రూపాయలు, కాలికి అది తెల్లగడ్డలు 100 రూపాయలు. వీటిని కొనుక్కోలేక పిల్లల్ని చదివించుకోలేక బాడుగులు కట్టుకోలేక నానా ఇబ్బందులకు గురవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు పేదలకు నెరవేర్చిన పాపాన్ని పోలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఈ పేద బడుగు బలహీన వర్గాలకి గుర్తించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే రేపు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ ద్వారా విన్నవించుకుంటున్నాం. బుల్లెటిన్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బుల్లెటిన్ విశేషాలు. మరో బుల్లెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. క్రికెట్ అభివృద్ధి కోసం మత్స రామలింగారెడ్డి కృషి అభినందనీయం. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు అమృత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ కు 25,41,00,000తో అభివృద్ధి పనులు. మొగుళ్లపల్లి మండలం భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులతో సమావేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు. ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వాలని మహిళలు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయింపు.